సో అది మోర్ డేంజర్ అన్నమాట. కాలిన గాయాలంటే మరీ డేంజరస్ కావు, కొంత టైం పడుతుంది, అది మెల్లగా హీల్ అవుతుంది. కానీ ఈ లోపల లంగ్స్లకి ఈ ఎయిర్ పైప్స్ ఉంటాయి కదా, వాటిలోకి వెళ్ళిపోయిందనమాట. దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ అనేది స్టార్ట్ చేశారు. బ్రాంకోస్కోపీ అంటే ఏంటంటే ఒక పైపు, చిన్న పైపు ఒకటి ఉంటుంది, అది ముక్కలో కానీ నోట్లో కానీ పెట్టి లోపలికి తీస్తారు. తీసి ఆ ఎయిర్వేస్, లంగ్స్ వాటిల్లో అంటే దానికి ఆ పైపుకి చిన్న కెమెరా కూడా ఉంటుంది అన్నమాట. దాని కంప్యూటర్ కన్సల్టెంట్స్ ఉంటారు. కంప్యూటర్లో తెలుస్తుంది పొగ కావచ్చు, లేకపోతే వేరే మెటీరియల్ కావచ్చు, ఎంత ఉంది ఏంటి, దాని పరిణామం ఏంటి, ఇవన్నీ అంచనా వేయడానికి ఇది వాడతారన్నమాట. సో ఇది ఒక రకమైన ఎండోస్కోపిక్ టెక్నిక్ అని చెప్తారు. ఇది ఉపయోగిస్తున్నారు ఇప్పుడు ఈ బ్రాంకోస్కోపీ చేసి, దాన్ని బట్టి అంచనా వేసి అది బయటికి తీయాలన్నమాట. ఆ మధ్య కూడా నాకు తెలిసిన ఒక పాపకి ఇట్లాగే ఒక గ్యాస్ లోపలికి వెళ్ళిపోతే ఇదే చేశారు. ఆ పాపకి అయితే దాదాపు రోజంతా పట్టింది అది తీయడానికి. కంప్లీట్గా అది బయటికి రావడం చాలా టైం పడుతుంది అన్నమాట. సో అలాగా ఇది మేజర్ ఇప్పుడు కన్సర్న్ వచ్చి ఇదనమాట. సో ఇది కానీ క్లియర్ అయిపోతుంది, బట్ దాని ఎఫెక్ట్ లాంగ్ టర్మ్ ఉండే అవకాశం కూడా ఉంది. అంటే లంగ్స్, ఆ ఎయిర్వేస్లో ఇది ఉండిపోవడం కొంత, దానివల్ల ఇన్ఫెక్షన్ జరిగే అవకాశం ఉంది, ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా టెన్షన్ పడుతున్నట్టుగా నిన్న ఆయన మాటల్లో కూడా అర్థమైంది. నేను ఫస్ట్ చిన్న ప్రాబ్లం అనుకున్నాను, తర్వాత నాకు అర్థమైంది సివియారిటీ అనేది ఆయన చెప్పారు. ఈ లోపల అయితే మన మొత్తం ఇండియాలో అనేక పార్టీల లీడర్లు కూడా దీని పట్ల స్పందించారు. మోడీ ఇమీడియట్గా సింగపూర్లో ఉండే ఇండియన్ హై కమిషన్ అలర్ట్ చేశారు. అలర్ట్ చేసి హాస్పిటల్లో పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ అన్న విధంగా అక్కడ మానిటర్ చేయమని చెప్పారు. ఇమీడియట్గా వాళ్ళు అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్ని, సింగపూర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏంటంటే మామూలుగా ఇదేదో స్కూల్లో చిన్న యాక్సిడెంట్ జరిగింది అనేసి మిగతా గవర్నమెంట్స్ పట్టించుకో కాబట్టి సో హై కమిషన్ అలర్ట్ చేసి మోడీ చేశాడు. దాని తర్వాత పవన్ కళ్యాణ్కి కూడా ధైర్యం చెప్పడం జరిగింది. అట్లాగే ఇంకా చంద్రబాబు, లోకేష్, ఈవెన్ జగన్ అందరూ కూడా షాక్ అవుతున్నారు. జగన్ ఇలా రియాక్ట్ అవ్వడం, పవన్ కళ్యాణ్ గారు అని సంబోధించడం, దాని పట్ల కూడా అంటే జగన్లో కూడా మార్పు వస్తుందా అన్నట్టుగా చాలామంది అంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు జగన్ పవన్ కళ్యాణ్ పేరు ఎత్తేవాడు కాదు, దత్తపుత్రుడనే ఇంకొక పేరులో పెట్టి అతన్ని చాలా హేళనగా మాట్లాడేవాడు. కానీ ఫస్ట్ టైము చాలా వేగంగా స్పందించాడు. అట్లాగే మిగతా పార్టీల వాళ్ళు కూడా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అందరూ స్పందించారు. ఏదేమైనా ఈ బాబుకి అయితే కొంత టైం అయితే పడుతుంది. ఒకటేంటంటే అవుట్ ఆఫ్ డేంజరు, బాబే కాదు మిగతా పిల్లలు కూడా అవుట్ ఆఫ్ ది డేంజరు. దాని తర్వాత దీని మీద అక్కడ ఎంక్వైరీ కూడా వేసే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు కాబట్టి మన హై కమిషన్ కూడా దీని మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ అడుగుతుంది. సో ఇండియన్ గవర్నమెంట్ కూడా దీని మీద ఒక శ్రద్ధ పెట్టే అవకాశం ఉంది, ఎందుకు ఎలా జరిగింది అనేది. అట్లాగే కొంతమందికి ఆశ్చర్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ మల్టీమిలియన్ ఇది డిప్యూటీ సీఎం వీళ్ళ అబ్బాయిని ఇటువంటి ఒక దాని ఏమంటారు షాప్ హౌస్ అంటారు, షాప్ హౌస్లో ఒక చిన్న స్కూల్లో ఎందుకు చేర్చారు, అంటే సేఫ్టీ మెథడ్స్ ఏమీ లేకుండా, అది మెయిన్ రోడ్లోనే ఉంది, చూస్తే కూడా అది నిన్నంతా వీడియో కూడా బయటకు వచ్చింది. సో అనేది కూడా ఒక చాలామందికి డౌటు. సో కొంత ఏమైనా నెగ్లిజెన్స్ జరిగిందా బాబుని అక్కడ పెట్టడం అనేది కూడా ఇప్పుడు చాలామందికి వస్తున్న డౌట్లు. చిరంజీవి, సురేఖ వీళ్ళందరూ కూడా వెళ్ళిన అక్కడి నుంచి చిరంజీవి నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఏం జరిగిందని. నాకు తెలిసి అక్కడికి వెళ్ళినాక చిరంజీవి కూడా అప్డేట్ చేసే అవకాశం